హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే అందరం వరలక్ష్మి పూజ ఎంతో సంతోషంగా చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ నేను చేసిన పూజ ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మన ఇంట్లో పూజ అయినా శుభకార్యమైన ముందు అందంగా ముగ్గు పెట్టుకుంటాం. అదేవిధంగా ముగ్గు పెట్టేసాను అందంగా. గుమ్మాలకైతే తోరణాలు పూలు కట్టేసాను. ఈ విధంగా రోజు డైలీ చేసుకునేటట్టు ఇలా దీపారాధన చేసేసుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసి ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత వంటలు స్టార్ట్ చేశారనమాట. వంటలు ఒక పక్క చేసుకుంటూ పూజకి సంబంధించినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పూజా మందిరంలో ఉత్తరం వైపు పీటను మంచిగా కడిగి పసుపు రాసి ముగ్గు పెట్టి ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న ప్రతిమలకి ఈ ప్రతిమలన్నీ లిక్విడ్తో తోమితే చాలా తెల్లగా వచ్చేవి. కాకపోతే నాకు లిక్విడ్ దొరకలేదు. సోప్తోనే క్లీన్ చేసి నీట్గా కడిగి తీసుకొచ్చి ఈ విధంగా అభిషేకం చేసుకున్నాను. పసుపు నీళ్ళతో నీట్గా తుడిచి బొట్లు పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. గణేష్ ఫోటో నీట్గా తుడిచి పెట్టుకున్నాను. ఆ ప్లేట్ని నీట్గా తుడిచి ఈ చెంబు కూడా క్లాత్తో తుడిచి నీట్గా పెట్టేసుకున్నాను. దగ్గర కిలో రైస్ అయితే తీసుకున్నాను. ఆ రాగి చెంబుకి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టి అందులో బియ్యం వేశాను. కొంచెం పసుపు, గంధం, అక్షంతలు వేసి 9 రూపాయి కాయిన్స్ వేశాను అనమాట. 9 అమ్మవార్లుగా. ఇంకా మామిడి కొమ్మలు పెట్టేసి కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని రెడీ చేసుకున్నా. ఈ రాగి చెంపులోనే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. నేనైతే రైసే వేశాను. వేసి బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారిని నాకు తోచినంతగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారిని పసుపు గణపతిని చేశాను. గౌరమ్మను కూడా చేసి పెట్టాను. లక్ష్మీ అమ్మవారు, గణేశయ్య అమ్మవారిని ఈ విధంగా అంతా రెడీ చేసి దీపారాధన చేసుకొని అమ్మవారికి చీర, తాంబూలం, పళ్ళు 3 రకాల వంటలు అయితే చేసి పెట్టాను. చెంబుతో నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ రెడీగా పెట్టుకొని వరలక్ష్మి కథ వ్రత కథ చదువుకున్నాను అనమాట. చదువుకొని కొబ్బరికాయ కొట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి హారతనిచ్చాను. చాలా మంచిగా సింపుల్గా హాయిగా అయిపోయింది పూజ అయితే. ఎక్కువ హడావిడి కూడా పడినట్టు అనిపించలేదు. చాలా అందంగా అనిపించింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయిన తర్వాత. మధ్యాహ్నం 1 గంటన్నర రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ మాకు తెలిసిన వాళ్ళ వరకు ఒక ముగ్గురిని పిలిచాను. మా రిలేటివ్స్ కూడా ఉంటే వాళ్ళని కూడా పిలిచా. సాయంత్రం స్నానం చేసుకొని నీట్గా శారీ కట్టుకొని మళ్ళీ అష్టోత్తరం చదువుకున్నాను అమ్మవారికి. అష్టోత్తరం చదివి బయట పూజా మందిరం ముందు ఈ విధంగా దీపారాధన చేశాను. అంతకుముందు సంవత్సరం ఈ ప్లేస్లోనే నేను వరలక్ష్మి పూజ చేసుకున్నాను అనమాట. ఆ ప్లేస్లో ఈ విధంగా దీపారాధన చేశాను. ఆ దీపారాధనలో నాకు నిజంగా అమ్మవారే కనిపించినంత తృప్తి అయితే అనిపించింది. మీరు ఆ దీపాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఈవినింగ్ మళ్ళీ అష్టోత్తరం చదువుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈవినింగ్ ప్రశాంతంగా అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఆ పసుపు గణపతి, గౌరమ్మ ఆ పువ్వుల మధ్యలో మనల్ని చూస్తున్నట్టు ఎంత ఆనందం కలిగిందో చూస్తుంటే. మా ఫ్రెండ్ అశ్విని పిలిచాను. తనైతే చూసి కొంతసేపు కూర్చొని ఉంది. బాగుంది శ్రీదేవి గారు, చాలా బాగుంది అనింది. నాకైతే అది చాలా పాజిటివ్గా అనిపించింది. బయట నుంచి తెచ్చిన పూలతో ఈవినింగ్ మళ్ళీ అలంకారం చేశాను అనమాట అన్నింటికి. నేను ఆ రోజు చేసే పూజలో ఎక్కువ హడావిడి లేదు, హైరాణ లేదు. చాలా సింపుల్గా మనస్ఫూర్తిగా భగవంతుని తలుచుకుంటూ నిజంగా చాలా మంచి ఫీలింగ్ అయితే కలిగింది ఆ రోజు నాకు. మనం పూజ అనుకునేసరికి ఎక్కువ హడావిడి పడతా ఉంటాం. ఆ హడావిడి కానీ, ఆందోళన కానీ, అవుతుందో అవదో పని అని టెన్షన్ కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా అయితే అయింది ఆ రోజు పూజ. ఈవినింగ్ తాంబూలం కూడా ఈ విధంగా బ్యాగులు తీసుకొచ్చాను. 3 జూట్ బ్యాగులు. ఇవి యూజ్ అవుతాయి కదా, బ్లౌజ్ పీస్ కంటే ఇవి బాగుంటాయని ఈ 5 తీసుకొచ్చాను ఈ బ్యాగులు. ఇంకా వాటిల్లోనే తాంబూలం సెట్ చేసి ఇచ్చేసాను. నేను చేసిన ప్రసాదాలు కూడా ఒక ప్లేట్లో పెట్టి తినమని ఇచ్చా. లేదు ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఇంక మూత పెట్టేసి ఇచ్చేసాను అనమాట. కల్పన, అశ్విని ఇద్దరు వచ్చి ప్రశాంతంగా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని తాంబూలం తీసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు. మా మరదలకు రావడం కుదరలేదు. తమ్ముడు, మా అన్నయ్య పిల్లలిద్దరూ, మా బావగారి అబ్బాయి గౌరీశంకర్, భవిష్య అందరూ వచ్చారు. అందరూ కాలు చేతులు మొహం కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చినాక ప్రసాదాలు పెట్టాను. అందరూ తిన్నారు. మనస్ఫూర్తిగా భగవంతుడికి దండం పెట్టుకున్న తర్వాత మన్నాడు ఉదయం పూజ అనమాట. అన్ని పూలన్నీ తీసేసి ఈ విధంగా పూజ చేసుకున్నా. ఈ వీడియోలో కనిపించాల్సింది మెయిన్ అయితే మా వారు, మా పాప, మా బాబు. మా బాబు నేనైతే ఒక దగ్గర ఉన్నాం. మా అమ్మాయి ఇక్కడ లేదు, లండన్లో ఉంది. మా వారు ఆ భగవంతుడు ఎప్పుడు నా ముందు నన్ను నడిపిస్తాడని నమ్మకంతో నేను బ్రతుకుతూ ఉంటా. ఆ భగవంతుడి పట్ల ఎప్పుడు కృతజ్ఞతగా అయితే ఉంటాను. అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని చూసుకుంటే భలే హ్యాపీ అనిపించింది, నిండుగా అనిపించింది కూడా. అమ్మవారికి పెట్టిన పూలు కూడా అస్సలు వాడిపోలేదు. తీసి మళ్ళీ ఒక ప్లేట్లో అరేంజ్ చేశాను. ఒక 2-3 రోజులు అయితే అదే విధంగా ఉన్నాయి. అవి భలే ముద్దుగా అనిపించింది చూడటానికి కూడా. నేను ఒకప్పుడు పూజ చేసేటప్పుడు అందరిలాగే కంగారు పడుతూ, హడావిడి పడుతూ హైరాణ పడిపోయేదాన్ని.
ఈసారి నేను చేసుకునే పూజలో చాలా ప్రశాంతత కనిపించింది. ఆ అమ్మవారే పూజ అంటే ఇది అన్నట్టు నాకు చూపించారా, మీకు చెప్పమన్నారా? మనసుకు నచ్చే విధంగా, ప్రశాంతత ఉండే విధంగా మనం భగవంతుని కొలవాలని నా ఆలోచన.